శ్రీ రంగవరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం మరియు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 17వ వార్డు అభ్యర్థి దాది భిక్షపతి ముదిరాజ్, 18వ వార్డు అభ్యర్థి కుమ్మరి అనిల్ కుమార్, 20వ వార్డు అభ్యర్థి బొర్రా లక్ష్మీ మహేష్, 21వ వార్డు అభ్యర్థి చిన్నోళ్ల ప్రేమ్ సాగర్ల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఏరియా ఇన్ఛార్జ్ మరియు మాజీ జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఇంటికి గడపకి తిరుగుతూ కొత్త ఎల్లంపేట్ మున్సిపాలిటీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రోత్సాహంతో 24 వార్డులలో 90% యువతకే కాంగ్రెస్ పార్టీ పరంగా టికెట్లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 6 పథకాల అమలు మరియు ప్రజల్లో ముందుకు తీసుకువెళ్తూ కనీసం ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఒక 17 గెలిచి కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కేలాగా అందరం కష్టపడి ప్రచారం చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శైలజ విజయానందరెడ్డి TR9 టీవీ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. ఎన్నికల ఇన్ఛార్జ్ గా అధిష్టానం నియమించింది. ఈ ఎల్లంపేట్ కొత్తగా ఏర్పడే మున్సిపాలిటీ ఇది ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీ అనగా నగరం కాకుండా ఇది ఇంకా గ్రామ వ్యవస్థనే ఉంది. ఈ గ్రామ వ్యవస్థను ఇంతకుముందు అంటే మన పంచాయతీ మన నిధులు మనకే ఉండేవి. ఈ మన పంచాయతీ మన నిధులు మనకు రావాలంటే మనం అభ్యర్థులను ఎక్కడైతే రూలింగ్ పార్టీ మనది ఉందో మన అభ్యర్థులను బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని మన అభివృద్ధి మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే మనం అధిష్టానానికి మనం ఇక్కడ మన సత్తా జాటి ఇక్కడ 5 సీట్లు ఉన్నాయి. 5 సీట్లు మనం నిర్వహించుకున్నాం. మనం ఇట్లా ఇక్కడ కీలకమవుతాం. ఒక మున్సిపాలిటీలో 24 సీట్లు మన 5 సీట్లు మనకు ఉన్నాయనుకో, మన నిధులు మనం తెచ్చుకోగలుగుతాం, మనం కట్టిన ట్యాక్సులు మనం తెచ్చుకోగలుగుతాం. దానికి మీరందరూ మన ఊరు మన గ్రామాలు బాగుపడాలంటే ఇంకా ఇది పట్టణ వ్యవస్థ కాదు, ఇది ఇంకా గ్రామ వ్యవస్థనే ఉంది. కాబట్టి దీన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే మన నిధులు మనకే ఉండాలి. మన అభివృద్ధి మనం ఏదైతే ట్యాక్సులు కట్టినా మన ఫండ్ మనకు రావాలంటే మన అభ్యర్థులు ఏదైతే మన రూలింగ్ పార్టీలో మనం గెలిపించుకున్న అభ్యర్థులు మనం కొట్లాడి తెచ్చుకోగలుగుతాం. అరే ఒక క్యాండిడేట్ అటు పోతుండే ఒక క్యాండిడేట్ ఇటు పోతున్నాను కదా, మనం ఎవరైనా సరే మన పార్టీ మన ఊళ్ళో మన అభ్యర్థులు ఎవరైతే పని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చూసి గెలిపించుకో. ఇదే ఇప్పుడు విజయనగరం ఉన్నాడు. ఈ శ్రీరంగవరం విలేజ్కి ₹1 ఇన్కమ్ లేదు. ఇక్కడ ఇన్కమ్ లేని విలేజ్. ఆ ఇన్కమ్ లేని విలేజ్ ఇట్లా మేము ఇవాళ ఇన్ఛార్జ్లోకి వచ్చాం. ఏ గల్లీకి పోయినా సీసీ రోడ్డు, ఇక్కడ పోయినది ఇక్కడ ట్యాక్సులు ఉండవు ఏముండవు. ఆయన కొట్లాడి నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిండు. ఆయన ఇవాళ మీకు ముందుండి యువతకు నడిపిస్తుందంటే మీకు మీ అందరి అదృష్టం. అందుకని మీకు అందరికి నమస్కారం. మీకు అందరికీ ఈ ఓటర్లకు మీకు నమస్కరించి చెప్తున్నది అంటే మన ఊరు మన అభివృద్ధి, అదొక్క స్లోగన్ పెట్టి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుకుంటున్నాను. నమస్కారం. జై కాంగ్రెస్. రేవంత్ అన్న పేరు విజయానందరెడ్డి. మున్సిపాలిటీ కాకముందు గ్రామ సర్పంచ్ గా 3 times నేను 1 time మా మిస్సెస్ చేసింది గ్రామాన్ని. మరియు మా కొత్త మున్సిపాలిటీలో 24 కౌన్సిలర్లు ఉన్నారు. 90% యువతకే పార్టీ పరంగా టికెట్లు ఇచ్చిన. కనీసం ఈ మున్సిపాలిటీలో ఒక 17 కౌన్సిలర్లు గెలిచి కాంగ్రెస్ చైర్మన్ ను చేయాలన్న తపనతోటి ఆలోచనతోటి కష్టపడి ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరుగుతున్నాము. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నామంటే గత 2 years అయింది మా కొత్త గవర్నమెంట్ వచ్చి. ఈ గవర్నమెంట్ లో 6 గ్యారంటీలు మా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. అందులో ఆల్మోస్ట్ 6 గ్యారంటీలు అమలైనవి. ఫస్ట్ గ్యారంటీ ఫ్రీ బస్సు మహిళలకు, 2 సన్న బియ్యం, 3 ఉద్యోగాలు, 4 రేషన్ కార్డులు, 5 రుణమాఫీ, 6 ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ కరెంటు. ఈ 6 గ్యారంటీలతోటి మేము ప్రజల వద్ద పోయినాము. ప్రజలు మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా బీద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి. కాబట్టి మీ కాంగ్రెస్కే పక్కా ఓటేస్తామని చెప్పి గంట పదముగా ప్రతి ఇంటి ప్రతి స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు ఓటు కనుకపోతే పక్కా మీకే ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే మాటతోటి
24 కౌన్సిలర్ రా, 17 కౌన్సిలర్ పక్కా మేము గెలుస్తాం కాంగ్రెస్ పరంగా. మా అధిష్టానం ఎవరిని చైర్మన్ చేస్తే వాళ్ళకి అందరూ సపోర్ట్ ఉండి చైర్మన్ మాత్రం కాంగ్రెస్ చైర్మన్ జెండా ఎగరేస్తామని చెప్పి గంట పదంగా చెప్తున్నాను. ఇంకొకటి, గత 30 సంవత్సరాల నుంచి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ ఉప సర్పంచ్, పర్సనల్ ఇన్ఛార్జి, సర్పంచ్, మా మిస్సెస్ సర్పంచ్ మధ్యాహ్నం 5 years గ్యాప్ వచ్చినుండే. తర్వాత మళ్ళా సర్పంచ్, నేను సర్పంచ్లో కూడా ప్రెసిడెంట్ మేడ్చల్ జిల్లాకు, మా మిస్సెస్ మేడ్చల్ జిల్లా జెడ్పీటీసీ మొన్నటి వరకు. జెడ్పీటీసీ ఫండ్స్ తోటి నాకున్న పరిచయాలతోటి నా గ్రామాన్ని అన్ని విధాల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో లేదు అట్లా తీర్చిదిద్దిన మా విలేజ్ని, శ్రీరంగవరం గ్రామాన్ని ప్రతి ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెడితే మట్టి అంటే కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు పోల్లు, మళ్ళా నా సొంత డబ్బులతోటి ఈద్గా ఒకటి కట్టించిన. ముదిరాజ్ కమ్యూనిటీ హాలు 80% కంప్లీట్ అయింది నా సొంత డబ్బులతోటి. గుళ్ళు కట్టిస్తున్నా 1 కోటి రూపాయలతోటి. అందులో ముదిరాజ్ సంఘంతో 1,00,000 రూపాయలు, 1,00,000 చిల్లర ఇచ్చారు. ఒక 200 సిమెంట్ సంచులు గౌడ సంఘం ఇచ్చింది. మిగతా మొత్తం నా అది 70% కంప్లీట్ అయింది. మరియు సుధీర్ రెడ్డి అన్న ఉన్నప్పుడు రెడ్డి సంఘాన్ని కట్టడం జరిగింది ఆయన ప్రోత్బలంతో. గ్రామ పంచాయతీ కూడా సుధీర్ అన్న ప్రోత్బలంతో కట్టడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే శాంక్షన్ ఇచ్చాడు. మరియు బీసీ మన ఎస్సీ కమిటీలు ఫంక్షన్లు కట్టడానికే 10 లక్షల రూపాయలు సుధీర్ అన్న ఇచ్చిండు. ఇంకా కొంచెం డబ్బులు కావాలి. మధ్యన డబ్బులు లేక బీఆర్ఎస్ గవర్నమెంట్లో పైసలు ఇవ్వక చాలా ఏళ్ళు పెండింగే ఉన్నది. ఈ గడ్డకు 10 లక్షల రూపాయలు యాదవ్ సంఘానికి కేటాయించి అట్టి యాదవ్ సంఘాన్ని మధ్యన 70% వరకు చేయడం జరిగింది. ఇంకా 30% ఈ ఎలక్షన్ అయినా ఒక 15 రోజులలో మున్సిపల్ నుంచి ప్రొసీడింగ్ తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని పక్కనే అంగన్వాడీ బిల్డింగ్ కూడా అసంపూర్తిగానే ఉన్నది, అది కూడా కంప్లీట్ చేస్తా. ఇంకొకటి, ఈడ రైతులకు నా సొంత డబ్బులు పెట్టి రైతులకు మట్టి రోడ్డు 40 ఫీట్ల రోడ్డు చేసిన. జిల్లకుంట చెరువు కాడికి వాకింగ్ ట్రాక్ అవుతుందని చెప్పి ఉద్దేశంలో సీసీ రోడ్డు చేసిన. 14,000 చెట్లు జెడ్పీటీసీ ఆమె పూర్తి తోటి శాంక్షన్ చేయించుకొని 14,000 మొక్కలు నాటడం జరిగింది. ఈ గడ్డకు కానీ ఊర్లో కానీ చెరువు కానీ, మనం ఒకటే జిల్లా కూడా చెరువు ఉంది, ఆడికి కూడా 4 లైన్ల మొక్కలు నాటడం జరిగింది. శ్మశాన వాటిగా చాలా అందంగా తీర్చిదిద్దిన. ఇంకోటి స్పోర్ట్స్ది గ్రౌండ్ ఒకటి మిగిలి ఉన్నది. మొన్ననే రీసెంట్ 60 లక్షల శాంక్షన్ తీసుకొని శ్మశాన వాటిగా కంపౌండ్ వాల్ గురించి, మన బతుకమ్మ ఘాట్ గురించి, వాకింగ్ ట్రాక్ గురించి మూడింటికి 60 లక్షలు శాంక్షన్ తీసుకొని శిలాబల్గము వేయడం జరిగింది. అది ఎలక్షన్ తర్వాత 15 రోజులకు 20 రోజులకు అది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను ఊర్ల ప్రతి ఇంటికో నా గురించి వాళ్ళ సొంతం అన్న లెక్క, సొంతం తమ్ముళ్ళ లెక్క, వాళ్ళ ఇంటి బిడ్డ లెక్క ఆదరించి నన్ను గౌరవించి 30 ఏళ్ల సంది ఓటమి లేకుండా నన్ను గెలిపించిన శ్రీరంగవరం గ్రామ ప్రజలు ఇప్పుడు యువకులకు అవకాశం ఇచ్చి మంచి యువకులు 4 వార్డులు ఉన్నాయి. పక్క బండమారం కూడా నా వార్డే. 5 వార్డులు పక్కా గెలిచి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తా అని చెప్పి మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. ఇంకొకటి, కుమ్మరి సంఘానికి 10 లక్షలు ఎలక్షన్ కాగానే ఇదే గడ్డకు కుమ్మరి సంఘం కట్టడం జరుగుతుంది. అది నేను మాట్లాడిన వజ్రేష్ అన్న యాదవ్ తోటి మున్సిపల్ గారికి ఫోన్ చేసి చెప్పిండు ఆయన. ఇంకొకటి, మా ఊళ్ళో దోబియేట్లేదు, దోబియేట్ కూడా 15 లక్షల రూపాయల శాంక్షన్ తీసుకోవచ్చు ఎలక్షన్ తర్వాత. ఇంకోటి, ఈ గడ్డకు ఆ గడ్డ కలిసి బీరప్ప గుడికి, మల్లన్న గుడికి 6 లక్షలు వజ్రేష్ యాదవ్ సొంత డబ్బులు ఇస్తా అని చెప్పిండు. మిగతా ఉంటే నన్ను చూసుకోమని చెప్పిండు. 6 లక్షలు ఇచ్చినాక అది పూర్తిగా కంప్లీట్ చేస్తా, ఒక 6 months లో కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి
సభాముఖంగా ప్రజల సమక్షంలో నేను మాటిస్తున్నా. మా శ్రీనగర్ గ్రామ ప్రజలు పైసలకు లొంగరు, డబ్బుకు లొంగరు. అభివృద్ధి ధ్యేయంగా వాళ్లకు ప్రతి ఒక్కరికి ఊర్లో తెలుసు, విద్యార్థి అంటే ఏంటి తెలుసు, వాళ్ళకు నేనంటే ఏం తెలుసు, నాకు మా ప్రజలంటే ఏం తెలుసు. కాబట్టి నన్ను ఎల్లవేళలా నేను బతికిన రోలు నేను నిలబెట్టిన క్యాండిడేట్లకు కానీ నాకు కానీ వాళ్ళు 100% గెలిపించి నాకు మంచి వాళ్ళ కొడుకులుగా చూసుకుంటా అని చెప్పి ప్రజల మధ్యన ఉండి చెప్తున్నా. నేను బతికినని రోలు నా గ్రామ ప్రజలు ఎల్లవేళలా నా మాట వింటారు. వాళ్ళకు ఎల్లవేళలా నేను ఉంటా. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిన వాళ్ళ సాధక బాధకులు ఉంటే నేను పోయి వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేస్తా. ఇన్ని రోజులు ఇన్నేళ్ళు నేను చేసుకుంటూ వస్తేనే ఈ నా గ్రామ ప్రజలు ఆదరిస్తారు. ఏ విలేజ్ లో కానీ వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఒక్కసారి గెలిస్తే రెండోసారి చాలా కష్టం, రెండోసారి గెలిస్తే మూడోసారి అతి కష్టం, నాలుగోసారి ఎవ్వరు ఓటేరు. ఇది మా గ్రామ ప్రజల ఆశీస్సులతోటి వాళ్ళ ఆశీర్వాదంతో ఈ స్టేజ్కి వచ్చిన ఇవాళ ఈ గౌరవం దక్కింది నాకంటే నా శ్రీనగర్ గ్రామ ప్రజలతో ఈ గౌరవం నాకు దక్కిందని సభాముఖంగా చెప్తాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.